వేటు పడుతుందా లేట్ అవుతుందా? నేడే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది తీర్పు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణలో పలుమార్లు స్పీకర్ తరపు న్యాయవాదిపై అసహనం. ఇరుపక్షాల వాదనల మీద ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసినటువంటి సుప్రీం నేడే తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు టకా 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 ఏం ఆలోచించకుండా గోడ దూకినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కోర్టులో జరుగుతున్న అంశం ఏదైతే ఉందో మరి ఈ రోజు కూడా తీర్పు రాబోతా ఉందట. మళ్ళీ దాన్ని వాయిదా వేసేటటువంటి ప్రయత్నం అయితే ఉందా, లేకపోతే ఈ రోజు ఎటువంటి కీలకమైనటువంటి తీర్పు ఏదైనా రాబోతా ఉందనేది మాత్రానికి కొంత సర్వత్రా ఉత్కంఠతో ఉంటే మాత్రానికి ఏం లేదు, అధికారం కావాలి. ఎవరు ఏమన్నా అనుకోని మనల్ని నమ్ముకున్న ప్రజలు ఏమన్నా కానీ మనకి బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీ ఏటన్నా గంగలగలవని మనకేం సంబంధం, మనకు అధికారం కావాలి అని చెప్పి ఈ 10 మంది దూకిరు కదా. ఏం సంతోషంగా ఉన్నారు దూకిన తర్వాత. గాయాట్ నుంచి కోర్టు కేసులు 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 కేసులు. కరెక్ట్ గా వీళ్ళు కాంగ్రెస్ లో చెప్పుకోలేరు, బీఆర్ఎస్ లో చెప్పుకోలేరు, బయటికి పోయి ప్రజలకు సమాధానం చెప్పలేరు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిసి పార్టీ మారిన వాళ్ళు వీళ్ళంతా. రాష్ట్ర రాజకీయాల్లో నేడు సంచలన తీర్పు రానుంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భౌతల్యం నేడు తేలనుంది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు ప్రకటించనుంది. సుదీర్ఘకాలంగా విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 4 నెలల తర్వాత గురువారం నాడు తుది తీర్పును ప్రకటించనుంది. దీంతో అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘకాలంగా విచారణ జరిపిన ధర్మాసనం నేడు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ బెంచ్ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. దాదాపు 3 నెలలుగా రిజర్వ్ లో ఉన్న తీర్పులో ఏమొస్తుందో అన్న టెన్షన్ అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు ఇక బీఆర్ఎస్ నేతల్లో కూడా తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగబోతా ఉంది. ఇక సుప్రీంకోర్టు మాత్రానికి ఈరోజు జస్టిస్ గవాయి నేతృత్వంలో మరి విచారించబోతా ఉన్నారు. పార్టీకి ఫిరాయింపులు చేసినటువంటి వీళ్ళు, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వీళ్ళు ఇష్టానుసారంగా పార్టీలు మారారు కాబట్టి ఒక సంచలనమైనటువంటి తీర్పు రావాలి. ఒక సంచలనమైనటువంటి తీర్పు వస్తేనే సరే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, రేపు ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నా నో ప్రాబ్లం. ఇంకొక 2 నెలల్లో ఇక ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు తీర్పు వచ్చినా కానీ వీళ్ళకి తర్వాత ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా ఉంటాయి. భ్రష్టు పట్టిస్తా ఉన్నారు రాజకీయాన్ని. ఇలా ప్రజలంతా కూడా చేదరించుకుంటా ఉన్నారు. ఏదో రాజకీయం మీద కొద్దిగా మోజుండి లేకపోతే దాంట్లో తిరగాలనే చెప్పి ఆశ ఉండి ఏ పార్టీలలో అయితే కొనసాగుతా ఉందో ఆ ఫ్యామిలీస్ కొంతమంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి లేవు. ఇలాంటి వాళ్ళ వల్ల రాజకీయాలని చిరాకు పుడుతున్నాయి. కాకపోతే ఇక అంబేద్కర్ గారు ఓటు ఇచ్చింది కాబట్టి సరే పొయ్యి మనం ఖచ్చితంగా మనం ఓటు వేయాలి కాబట్టి, ఎందుకంటే మనం ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం ఓటు వేయాలని చెప్పి వేస్తున్నారు తప్ప ఇంట్రెస్ట్ కూడా లేదు. జనాలకి పోగొట్టిరు వీళ్ళంతా. గలీజ్ చేసి రాజకీయాలని గలీజ్. అరే నువ్వు కారు గుర్తు మీద ఉంటావని చెప్పేసి నీ కారు గుర్తు మీద ఓటు ఎత్తే నువ్వు కాంగ్రెస్ లోకి పోతివి. నువ్వు చేయి గుర్తు మీద ఉంటావని చెప్పేసి అరే 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఇగో మా ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే ఉండాలా, మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే ఉండాలా, మా ఎమ్మెల్యే బీజేపీలోనే ఉండాలా అని చెప్పి నీకు తీసుకపోయి ఓటు వేస్తే ఆ ఓట్లన్నీ తీసుకపోయి నువ్వు అధికార పార్టీకి తాకట్టు పెట్టి నువ్వు పార్టీ మారి నువ్వు జల్సాల కోసం నువ్వు సంపాదించుకోవడం కోసం నీ కేసుల కోసం ఇగో ఇవన్నీ. సో ఏదైనా కానీ సుప్రీం ధర్మాసనం జస్టిస్ గవాయి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు అయితే వినబడబోతా ఉన్నాయి. మరి సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఈరోజు మరి చూడాలా వేటు పడుతుందా లేకపోతే మళ్ళీ కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందా అనేటటువంటి వార్త పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంశం చూస్తా ఉన్నాం.